నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన చేతిలోనూ ఉంటే నీ యొక్క సుఖములు వేరుగా ఉంటాయి. శాశ్వత శిక్షలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో, అదేముండదు. దేవుడు నిన్ను గొప్ప క్రియలు, గొప్ప సుఖ క్రియల వైపు నడిపించబోతున్నాడు. నా సహోదరి సహోదరుడా, క్రియలు, కార్యాలు, శక్తి, మహిమ దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కదా. అది చూడు. ముందుగా దేవుడి చేతిలో నువ్వు ఉన్నావని గుర్తించు. దేవుడి చేతిలో నువ్వు ఉంటే, దేవుడి చేతిలో నువ్వు నిజంగా సేద తీరుతున్నావంటే, దేవుడి చేతిలో బహుబలంగా ఉన్నావంటే గుర్తుపెట్టుకో, నిత్య సుఖములు నీ దగ్గర ఉండబోతున్నాయి. ఆయన సుఖాలు వేరు, ఆయన క్రియలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన మార్గాలు వేరు, ఆయన ఇచ్చే గొప్ప గొప్ప ప్రణాళికలు వేరు. నువ్వు అనుకున్నవి కావు. అందుకే దేవుని చేతిలో ఉంటే ఆ సుఖమే వేరుగా ఉండబోతుంది. నా సహోదరి సహోదరుడా, దేవుని చేతిలో నువ్వు పెరిగిన బిడ్డగా, దేవుని చేతిలో నువ్వు పెరుగుతున్న వ్యక్తిగా నీ సుఖములు వేరుగా ఉండే కృప దేవునికి ఇస్తూ ఉన్నాడు. అది నువ్వు ఈరోజు గుర్తిస్తే ఆ గుర్తించిన దానిలో నీ ప్రతి కార్యము నెరవేరబోతుంది.